ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ 100 రోజులలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రతి గ్రామంలోని ప్రజలకు చేరవేసే విధంగా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు కలిసి చేపట్టిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా కలిగిరి మండలం క్రాకుటూరు గ్రామంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్, మెట్టుకూరి చిరంజీవి రెడ్డితో కలిసి గ్రామ నాయకులు, మాజీ సొసైటీ చైర్మన్ మల్లినేని శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను అందిస్తూ పర్యటన చేశారు. ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొట్టమొదటిగా మెగా డిఎస్సి విడుదల చేసే నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కొరకు ముందడుగు వేశామని చెప్పిన విధంగా పెన్షన్ 1000 రూపాయలు ఒకేసారి పెంచి 3000 రూపాయలు పెన్షన్ 4000 రూపాయలకు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని తెలిపారు. రైతులు పాలిట శాపంగా ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశామని, ప్రకృతి విపత్తు కారణంగా విజయవాడ నగరం నీట మునగగా 10 రోజుల పాటు అహర్నిశలు శ్రమించి అక్కడ ప్రజలకు ప్రభుత్వం సహాయ సహకారాలను అందించి త్వరగా కోలుకునే విధంగా చర్యలు చేపట్టామని, ఇలా చెప్పుకుంటూ పోతే 100 కార్యక్రమాలను 100 రోజుల్లోనే చేశామని, ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటూ అభద్రత భావనను తొలగించి సుఖశాంతులతో ఉండే విధంగా రాష్ట్రంలో వాతావరణం కల్పించాలని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో అన్ని పంచాయతీలలో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి పంచాయతీ నిధులను కేంద్ర ప్రభుత్వం నుండి మంజూరు చేపించుకుని గ్రామాలలోని మౌలిక వసతులను మెరుగుపరచుటకులో ముందడుగు వేశామని, 2047 నాటికి ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే చంద్రబాబు నాయుడు లక్ష్యమని తెలిపారు. కాకుటూరు గ్రామ వాసులందరికీ నమస్కారం అండి. మనకు వేదిక అధ్యక్షత వహిస్తున్న సర్పంచ్ కొడగల మంజుల గారికి, అలాగే సభ నిర్వాహకులు మన విజయ రాఘవేంద్ర గారికి, మన యువ నేత రాఘవేంద్ర గురించి ఎంతో ఎనర్జీ ఉన్న నాయకుడు, మీరందరూ కూడా సహాయం చేయాలి, తనకి అండగా నిలవాలి. రాబోయే రోజుల్లో ఎదిగే నాయకుడు, వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు ఒక్కరికి మీ వెనకాల రాఘవేంద్ర గారు, మీ వెనకాల నేను ఉంటాను, మీరు ముందుకు పోండి. నా యువ నాయకుడిగా మీరు ఎదగాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. అలాగే మాకిక్కడ సీనియర్ టీడీపీ నాయకులు మల్లినేని శ్రీనివాసులు నాయుడు గారు, అలాగే మన కలిగిరి మండల అధ్యక్షులు మన విజయం కృష్ణారెడ్డి గారు, అలాగే రైతు సంఘం కార్యదర్శి మన రామారావు గారు కానీ, అలాగే హరిచంద్రారెడ్డి గారు, జడ్పీటీసీ మాళేత్రి గారు, శిరీష ఎంపీపీ శిరీష రెడ్డి గారు ఇక్కడ లేరు, వారికి, అలాగే మన ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి